వెంకటేశ్వర ఆలయం మొత్తం కూలిపోతూ సైడ్కి ఒరిగిపోయింది గుడి మొత్తం. ఆల్రెడీ గతంలో ఒకసారి మేము వాటర్కి రూట్ తీస్తుంటే తీయనివ్వలేదు. ఆ వాటర్ అంతా గుళ్ళోకి వచ్చి గుడి సైడ్కి ఓలిపోయే టైం వచ్చింది. సైడ్కి వాలిపోయి మొత్తం గోడ కూలిపోయి గుళ్ళో ఉన్న సామాన్లన్నీ కూడా ధ్వంసం అయిపోవడం జరిగింది. వీళ్ళకి గతంలోని కూడా చెప్పడం జరిగింది. మీ ఎంఆర్ఓ సిబ్బందికి, కలెక్టర్ గారికి అందరికీ కూడా లెటర్ పెట్టాం. కొండవాళ్ళ నీరు గురించి కాలువ తీస్తామండి తీయొద్దని చెప్పారు. ఇప్పుడు శాప గుడి మొత్తం సైడ్కి ఒరిగిపోవడం జరిగిందండి. భక్తులందరూ కూడా గమనిస్తారని, అలాగే ప్రతి ఒక్కరికి హిందూ బంధువులకి అందరికీ తెలియజేస్తూ ఇది మీ